అందరికీ నమస్కారం. మేము మొక్కజొన్న వేసినాము. ఇస్వి గ్రామము, ఆదోని మండలము, కర్నూలు జిల్లా. మేము కొర్రలు సద్దులు ఇస్వి విలేజ్ లో కొర్రలు సద్దులు వేసుకుంటున్నాము. వేసుకునేటప్పుడు వాళ్ళు సార్లు వచ్చినారు. ఇట్లా వచ్చి కంపెనీ మేము మొక్కజొన్న ఇస్తామని సీడ్ ఇస్తామని చెప్పినారు. ఆర్గనైజర్ అతని పేరు వచ్చేసి ముని. ఆర్గనైజర్స్ పేరు వచ్చేసి ఇస్తామని కలిసి దానికి మందులు కూడా ఇస్తామన్నారు. 5 సార్లు మందులు ఇస్తామన్నారు. ఒకసారి గుళికలు ఇస్తామన్నారు. మీకు ఇప్పుడు మాకైతే ఇప్పటి వరకు 3 బాటలు ఇచ్చినారు. ఒకటి గుళికలు 4 సార్లు అయింది. ఇప్పుడు పంట వచ్చేసి 45 రోజులు అయింది. 45 రోజులు అయింది. ఇంకా 10 రోజుల లోపల ఇప్పుడు సుడి పెరగాలంటున్నారు. పెరగలేదు పంట. అందుకే వాళ్ళు ఒక్కొక్క దాన్ని చూసి చెడపాలంటున్నారు. దాన్ని సమాచారం ఎట్లా చేయాలనేది సార్ ఇప్పుడు అది కావేరీ సీడ్స్ ఇది వేయకపోతే సద్దన కొర్రలన్నీ వేసుకుంటుంటే సద్దన కొర్రలన్నీ వేసుకుంటుంటే బుడ్లు వేసుకునే వాళ్ళు బుడ్లు వేసుకుంటుండ్రి. పొలం బట్టి అట్లా వేసుకుంటుండ్రి. పొలం బట్టి దానికి ఇప్పుడు ఆర్గనైజింగ్ వచ్చి కాసి మేము సీడ్ ఇస్తామన్నారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి ఇప్పుడు 45 రోజులు అయింది. వాళ్ళు ఒక్కొక్కటి చేయని బట్టి చెడపాలి 2 చెప్పినారు చెడపాలని. పురుగు కూడా పడింది. పురుగు కూడా ఎక్కువ అయింది. ఇది పేరుకని చెప్తున్నారు. దాదాపు ఏం లేదన్నా ఇప్పుడు మినిమం సొంత డబ్బు వాళ్ళది కాదని మినిమం ఒక 20,000 దాకా పెట్టుకున్నారు. దాన్ని మొత్తం 3 ఎకరాల నడమ 20,000 పెట్టుకున్నాడని మొత్తం మందులు కూడా ఫస్ట్ అతనే కొనుక్కున్నాడు. అతనే వేసుకున్నాడు. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఏమన్నా అడిగితే నేను ఏమినాను అంటున్నాడు. ఏమన్నా చేసుకొని అన్న సార్ అన్నాడు. నా పేరు హసన్ సాబు. మాది వచ్చేసి 3 ఎకరాలు. ప్రభుత్వం వచ్చేసి మాకు ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దానికి ఏమి ఎక్కువ ఏం అడగలేదు. మేము ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూడా మేము దానికే అడిగినాము. దానికి కూడా మేము ఏమి ఇవ్వడం లేదు. మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పినారు. నష్టపోతే మేము ఈ కంపెనీ నుంచి కావేరీ సీడ్స్ ఒకవేళ వాళ్ళు నష్టపోతే ఏమీ లేకపోతే మేము పురుగుల మందు తాకేసి చేసుకోవాలనుకున్నాము. ఇంకా దానికి బాధ్యతలు ఎవరంటే అది ముని కావేరీ సీడ్స్ వారే బాధ్యతలు వహించాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మనము ఇస్వి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు మా ప్లీ న్యూస్ కి మున్సిపల్ ఛానల్ టీవీకి ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రైతు వాళ్ళకి ఏ సమస్య ఉందని చెప్పి సోషల్ వర్కర్ హాజాబాయి గారికి ఇక్కడ ఉన్నటువంటి మన ఇస్వి గ్రామస్తులు ఫోన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం హాజా గారి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రైతులు వచ్చేసి చాలా నష్టపోయినామని చెప్తున్నారు. ఇది వచ్చేసి దాదాపు ఒక 3 ఎకరాల చిల్లర వేసినారు వీళ్ళు. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎవరో ఉన్నారు కదా ముని అంట, ఆయన పంటలకి వేయించుకోమని చెప్పి మందు మొత్తం చెడిపోయింది, మొత్తం నష్టపోయినాం మనం అని చెప్తున్నారు. రైతులకి ఏ రకంగా ముందుకు పోవాలా, ఏ రకంగా న్యాయం జరుగుతుంది, దీనికి మీకు తెలిసిన సమాచారం మీడియా ద్వారా తెలపండి సార్. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఇజ్వి గ్రామ రైతు సోదరులందరూ మా దగ్గర ఫోన్ చేయడం జరిగింది. ఏంటంటే సార్ మేము మొక్కజొన్న పంట వేసినాము, మాకి పంట ఆర్గనైజర్లు వచ్చి పంట తీసేయమంటున్నారు, ఏం చేయాలా అని చెప్పి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగారు. అడిగితే మాకు నిన్న ఫోన్ చేశారు. మేము ఈరోజు వచ్చి చేను మొత్తం చూసాము. వాళ్ళు ముఖ్యంగా ఏమంటున్నారంటే మాకు ఈ పంటకు అసలు అవగాహన లేదు, మేము జొన్న సద్ద ఇలాంటివి మేము పంటలు వేసుకోవాలని మేము ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకొని విత్తనాలు కూడా తెచ్చుకొని వేసుకునే తరుణంలో మాకు ఎవరైతే కావేరీ కంపెనీ సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీకు విత్తనాలతో పాటు మందులు ఇస్తాము, ప్రతి ఒక్కటి కూడా ఇస్తాము, దాని మీద అవగాహన కూడా మేమే ఇస్తాము, ఇచ్చిన తర్వాత ఈ పంటకు ఏదైతే ఉందో అది కూడా మేమే రేట్ ఇచ్చి కొంటాము అని వీళ్ళతో మాట్లాడించి దాదాపు ఇక్కడ ఇజ్విలో ఒక 10 నుంచి 15 మంది దాకా వేశారండి. ఆ 15 మందికి కూడా ఇప్పుడు వచ్చి మేము పంట కొనలేము, అది తీసేయండి అంటున్నారు. ఇప్పుడు రైతులు ఏం వాపోతున్నారు, ఇక్కడ మేము ఇంతవరకు సార్ వాళ్ళు విత్తనం అయితే ఇచ్చారు, మందులు కూడా ఎంఎంఎత్తిం బెంజెట్ ప్రొక్లైమ్ లాంటివి ప్లస్ తర్వాత ఇక్కడ కత్తెర పురుగు ఉద్రిక్తత చాలా ఉంది, దానికి ప్రొక్లైమ్ ఒక్కసారి ఇచ్చారంటున్నారు. దీనికి అది సరిపోదు, మళ్ళీ ఇప్పుడు వచ్చి పంట తీసేసేయండి, మీరు వేరే పంట వేసుకోండి అంటున్నారు. కానీ రైతులు
చాలా న్యాయంగానే అడుగుతున్నారు వాళ్ళకి ఆర్గనైజర్లకి. సార్ సరే మేము తీసేస్తాము, ఇప్పటికి దాదాపు 50 రోజుల పంట, 50 రోజుల పంట వ్యవధిలో వీళ్ళు దాదాపు 3 సార్లు నీళ్లు కట్టినారు, తర్వాత సేద్యాలు కూడా వీళ్ళే చేసినారు. మళ్ళీ వీళ్ళకి ఆ ఒక ఎకరానికి కూడా తీసుకుంటే ఖర్చుకి ఎంత తక్కువ లేకున్నా 8 నుంచి 10,000 వరకు వీళ్ళకి ఖర్చు అయి ఉంటుంది. దాదాపు ఒక రైతు 3 ఎకరాలు పెట్టారు, ఇంకో రైతు 2 ఎకరాలు పెట్టారు, ఇంకో రైతు 4 ఎకరాలు పెట్టారు. ఈ రకంగా దాదాపు ఇక్కడ ఇజ్విలోనే ఒక 50 ఎకరాలు పడి ఉంటుందని నేను అంచనా వేసి నేను చెప్పగలను. వీళ్ళు ఇప్పుడు నష్టపోయారు. వీళ్ళు అడిగేది ఒకటే, మేము నెక్స్ట్ పంట వేయాలంటే మాకు విత్తనానికి సేద్యానికి ఖర్చులు ఇవ్వండి. అది కూడా చాలా రెస్పెక్టబుల్ గా వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు అంటే న్యాయంగా అడుగుతున్నారు. అది కూడా వీళ్ళ భాషల్లో ఎంత అడుగుతున్నారండి మీరు? ఎకరానికి 10,000 అడిగారా? ఎకరానికి 10,000 రాండి సార్ మీరు మాట్లాడి మాకు న్యాయం చేయండి అడుగుతున్నారు. లేని తరుణంలో మాకి శరణం ఏంటంటే ఏదైతే మేము పంటలకి మేము ఉపయోగిస్తామో విష పురుగులు, అదే మేము శరణ్యమని తీర్థంగా చూసుకొని మేము ప్రాణాలు పోగొట్టుకుంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మీరు అధైర్యపడద్దనా, దీనికి సందర్శించిన ఏవో దగ్గరికి ప్లస్ ఇంకోటి అయినా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అగ్రికల్చర్ డిపెండెన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని పోయి దీని పరిష్కారం ఇస్తాం. మీరు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి. మేజర్గా ఏంటంటే ఇప్పుడైతే మీకు టైం ఉంది, తీసేసి వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు లేవంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరము వర్ష ఉద్రిక్తత చాలా ఉంది కాబట్టి పత్తిలో కూడా నష్టమైనారు. దాదాపు పత్తిలో 3 క్వింటాలు 4 క్వింటాలు కూడా రాలేదని చెప్తున్నారు. ఆ 3 క్వింటాలు 4 క్వింటాలు మేము పెట్టుబడి ఎంత పెట్టాము, విత్తనాల ఖర్చు ఏమి, ఎరువుల ఖర్చు ఏమి, మందుల ఖర్చు ఏమి, మనం కౌరు తీసుకున్న పరిస్థితి ఏమి, మాకు పోయిన సంవత్సరం కూడా చాలా అప్పులు ఉన్నాయని చెప్పి రైతులు చాలా అధోస్థితిలో ఉన్నారు. కాబట్టి రైతే రాజు అంటాము, రాజు పరిస్థితి రకంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ న్యాయం ఎక్కడుందంటే వీళ్ళ వైపే ఉంది. వాళ్ళు ఎవరైతే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయాల. లేదంటే మీకు ఏదైతే ఉందో అగ్రికల్చర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తరపున ఏదైతే ఉందో ఆ తర్వాత మీరు శిక్షార్హులు అవుతారు అని నేను వీళ్ళకి హామీ ఇస్తున్నాను. దీనికి కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడడానికి నా వంతు సపోర్ట్ కూడా నేను వాళ్ళకి ఇస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్లే న్యూస్ గౌస్ గారికి, మున్సిఫ్ జావేద్ గారికి, అలాగే ఇజ్వి గ్రామ రైతు సోదరులు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా.